మోసుకెళ్ళాలి. ఈ జీడి చెట్లు పిక్కల కాసినా కిందికే మొయ్యాలి. ఒకవేళ సామాన్ల కొనకున్నా కింది నుంచి మేమే తెచ్చుకోవాలా భుజాల మీద. ఒక ఉప్పు పప్పుతో సిద్ధంగా మేమే తెచ్చుకొని తినాలా. తిత్తులు ఊడిపోయి తిత్తులు ఊడిపోయి హాయ్ అండి అందరికీ, నేను మీ దుర్గాత్తుని. ఈ రోజు ఈ వీడియో అనేది చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఊరు అనేసరికి రోడ్లు లేని సమస్యని, లేకపోతే మంచినీటి సమస్యని, ఇలాంటి ఊరుని చూసాం. కాకపోతే ఈ ఊరు వచ్చేసి మనకి గూగుల్ మ్యాప్స్ లో ఎతికినా సరే ఎక్కడ కనపడదండి ఈ ఊరు. ఇక ఈ ఊర్లో మూడు ఇల్లులు ఉంటాయి. అసలు ఈ ఊరు ఏంటి, ఈ ఊరి పేరు ఏంటి, ఈ ఊరు ఎక్కడ ఉంది, ఈ ఊరికి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి, వాళ్ళ బతికే విధానం ఎలా ఉంటది, వాళ్ళు చేసే వ్యవసాయం ఏ విధంగా ఉంటది, ఇవన్నీ ఈ వీడియోలో అయితే చూద్దామండి. వెనకాల కనిపిస్తుంది కదండి, ఆ కొండ దాటి ముందుకు వచ్చాం మనం. అంటే ఈ ఊరు రావాలి అంటే ఆ కొండ ఎక్కాలి. ఆ కొండ ఎక్కిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం బైక్ అనేది వెళ్తుంది. ఆ బైక్ వెళ్ళిన దాకా మనం అక్కడి నుంచి మళ్ళీ 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలంట. సో మనం ఇప్పుడైతే వెళ్దాం, చూద్దాం అసలు ఊరు ఎలా ఉందో ఏంటో. మనకి బైక్ అయితే ఇక్కడ వరకు వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి బైక్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఒక మకం కూడా ఉంది ఎవరిదో, ఇక్కడ చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో మకం. ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి, చుట్టూ కొండలే, ఇవన్నీ కొండలే. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఒక్కసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది కొండ, ఇది ఒకటి వెనకాల కొండ, ఇటువైపు కొండ. వాళ్ళు ఆ 2 కొండలకి లోయలో ఉంటున్నారంట. ఒకసారి వెళ్దాం మనం అక్కడికి. తర్వాత ఈ కొండ మీదని చూడండి ఎంత బాగున్నాయో. ఎవరో చెట్లు అయ్యేసి చాలా బాగా నీట్గా చేశారు పైన అయితే. ఇక్కడి నుంచి బయలుదేరాలండి. ఇవన్నీ కొండపోటు వ్యవసాయాలు అనుకుంటా. చూసారు కదా ఎలా ఉన్నాయో. బైక్ అయితే ఇక్కడి నుంచి రావడం చాలా కష్టం అండి. చూసారు కదా ఎల్లికలది ఎత్తు పెరుగుతుంది. మళ్ళు ఒక్కొక్క మడి ఎత్తుగానే ఉంది కానీ డౌన్ అయితే లేదు. చూస్తున్నారు కదా ఎలా ఉంది, ఇదంతా అడవిలో ఉంది మొత్తం అంతానే. ఎక్కడికన్నా మేకలా? ఇక్కడ కొండ ఉన్నాయా? ఎప్పుడు తోలుకొచ్చారు? ఇందాక. మళ్ళీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తారు? సాయంత్రం. చూస్తున్నారు కదా ఎలా ఉందో మొత్తం అంతానే అడవి మాదిరి ఉంది. దీనైతే ప్రజెంట్ ఇలా వెళ్తున్నాను. ఒక దారి ఉంది, ఆ దారిని పట్టుకుని వెళ్తున్నాను. ఈరోజు మాత్రం ఈ ఊరు చాలా స్పెషల్. 3 ఇల్లులు ఉంటాయంట. ఇక్కడ ఏదో మకాం ఉంది, కాకపోతే ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడి నుంచి దారి ఎటో తెలియడం లేదు. ఇది ఎంత బ్యాడ్ లెక్క చూడండి. మనకి దారే సరిగ్గా తెలియడం లేదు అనుకుంటే సగం దూరం రాబోతుకి స్టిక్ ఇరిగిపోయింది. ఇంక మ్యాక్సిమం ట్రై చేస్తాను, చేతితోటే తీస్తాను ఇలా పట్టుకుని. నేనైతే దారి తప్పిపోయానండి. మళ్ళీ మనోడిని తీసుకుని వచ్చాను ఊర్లోకి వెళ్ళి. మనోడు చెప్తే దాన్ని బట్టి నేను ఇప్పుడు వెళ్తున్నాను ఆ ఊరు. మనోడు కూడా హెల్ప్ చేస్తున్నాడు, ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఓకే అండి, నేను దారి తప్పిపోయిన తర్వాత మనోడు సజెషన్తో చాలా దూరం వచ్చాను. ఒకసారి చూడండి మొత్తం అన్ని చెట్లే. ఇక్కడ అడవిది అంతానే. ఇక్కడైతే ఊర్లో 4-5 ఇల్లు ఉంటాయి. ఎన్ని ఉంటుంది తమ్మి? 4 ఇల్లు ఉన్నాయంటండి. సో మనం లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం లోపల ఎలా ఉందో ఏంటని. మొత్తం ఈ సరౌండింగ్స్ అంతా మీకు ఏం కనపడదు. 2 కొండల మధ్యలో ఉంది ఊరు. మనమైతే వెళ్దాం. మనోడైతే పంపిస్తానండి, ఎందుకంటే మనోడు రేషన్ బియ్యానికి వెళ్ళాలంట. మన రేషన్లో వచ్చే బియ్యం వాళ్ళు కిందకి వెళ్ళి తీసుకోవాలి. కొండ కింద ఇంకో ఊరు ఉంది రాఘవపట్నం అని, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. అయితే అది వీళ్ళు నడిచే వెళ్ళాలి పాపం, చాలా కష్టం. ఇప్పటికే టైం చాలా అయిందని చెప్పేసి మనోని అయితే పంపిస్తాను. నేను ఒక్కనే వెళ్తున్నాను. ఈ దారి అంటే వెళ్ళాలంట. దారి ఆల్రెడీ నలుగుంది కదా, ఈ నలుగున్న దాని మీద నేను సింగిల్గా అయితే వెళ్తున్నాను. ఇంకా ఏలూరు వాళ్ళు కూడా పాపం రేషన్ కావాలన్నా ఏది కావాలన్నా నడిచే రావాలంటండి. ఎందుకంటే వీళ్ళకి బండి ఆడడానికి అయితే అవకాశం లేదు. మీరు ఆల్రెడీ రోడ్ చూసారు కదా, బండి అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు. నేనైతే చాలా దూరం నడిచానండి. ఊరైతే ఇంకేం రావట్లేదు. కొండల మధ్య దూరం అయితే తగ్గుతుందండి. చూడండి ఆ కొండకి ఈ కొండకి ఎంత దగ్గరగా ఉందో. ప్రజెంట్ ఈ దారిని పట్టుకుని వెళ్తున్నాను. ఇక్కడైతే మంచి మామిడి చెట్లు ఉన్నాయి, పెద్దవి 2. ఇల్లు కూడా చూడండి పాపం, దారి ఎంత దారుణంగా ఉందో.
ఇది వీళ్ళ ఊరు వెళ్ళే దారి. ఇది చాలా దూరం నడిచామండి. ఊరైతే ప్రజెంట్ ఏం కనబట్లేదు, ఇంకా ముందున్నదేమో అనుకుంటున్నాను. దారి అయితే కొంచెం నలిగిన దారి ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకా మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, వాటర్ కనబడుతుంది. ఇక్కడ నుంచి అయితే ఊరు ముందుంది అంటున్నారండి. ముందుకైతే వెళ్దాం మనం. భయంకరమైన శబ్దాలు వస్తుంటాయి ఇలాంటి కొండల మీద. కొత్తలు అయితే ఖచ్చితంగా భయపడతారు. ఈ ఊరికైతే ఒక రోడ్ లేదు, ఏమీ లేదు. పాపం ఎలా ఉంటున్నారో కానీ వీళ్ళు, నాకైతే వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నానండి. చూడండి, చాలా దూరం అయితే నడిచానండి. కాకపోతే వీళ్ళ ఊరికి మనకు మైనస్ ఏంటంటే పవర్ లేదు కదా, దానివల్ల పోల్స్ కూడా లేవు ఎక్కడనే. సో మనకి తెలియదు అనమాట ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది. ఒకవేళ నిజంగా పోల్స్ ఉండుంటే మనకి చాలా హెల్ప్ అవును. వీళ్ళకి పవర్ లేకపోవడం వల్ల, పోల్స్ లేకపోవడం వల్ల మనం ఇంకా ఈ నలిగినటువంటి దారినే ఆధారం చేసుకుని వెళ్తున్నాం. అబ్బాయిని రమ్మందాం అంటే పాపం అబ్బాయి రేషన్ తెచ్చుకోవాలంట. ఆ అబ్బాయి ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడి నుంచి ఆ ఊరు దిగి వెళ్ళాలి. సో ఇక్కడ ఏదో ఉంది, ఒకసారి చూడండి. మనకి పాకలు కనిపిస్తున్నాయండి, వచ్చేసినట్టున్నాం. చూడండి, ఇది వాళ్ళ హౌస్కి అయితే వెళ్తున్నాం మనం. ఎంత ఉండండి, ఊరి పేరు ఏం పేరు? ఊరి పేరు మొత్తం ఎన్ని ఇళ్ళు ఉంటాయమ్మా ఇక్కడ? మనకి ఎంట్రన్స్ లోనే ఒక హౌస్ కనిపించిందండి. ఇది దండిసేమ స్టార్టింగ్ అండి. ఇక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది చూసారా, అదేనండి ఫస్ట్ ఇల్లు. మనకి వీళ్ళ ఇల్లు రెండు కొండల మధ్యలో ఉన్నది. మా స్కూల్కి వెళ్ళదా మీరు? వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడి నుంచి రాఘపట్నమా? డైలీ వెళ్ళి వస్తారా మెల్లగా? అక్కడ ఉండిపోతున్నారు హాస్టల్లో. మరి అమ్మ వాళ్ళతో మాట్లాడడం ఫోన్ లేదు కదా? మళ్ళీ అమ్మ వాళ్ళ వస్తే చూడాలా? ఏ క్లాస్ నువ్వు? 4th క్లాసా? వాళ్ళు మీ చెల్లెలా? ఫ్రెండ్సా? పాప కోసం అక్కడి నుంచి వచ్చారా? కానీ చాలా కష్టం కదమ్మా. రేషన్ కూడా మీరు కిందకి వెళ్తారమ్మా? రాఘపట్నం నుంచి ఇక్కడ నెత్తి మీద పెట్టుకుని రావాలి. అవి కరెంట్ కూడా లేదా? ఇవి దేనికమ్మా? ఇవి అంటే పొయ్యిలో స్టార్టింగ్ కరెంట్ కూడా లేదమ్మా ఇక్కడ? దెబ్బది వరకు ఉంది. అదేంటమ్మా అది? ఎంత దూరం ఉంటుందమ్మా ఊరికి? తోట దాటిన తర్వాత ఇక్కడ నైట్ ఏమైనా వస్తుంటాయి మా పాములు విని? అవి వచ్చినా మామూలుగా వెళ్ళిపోతాయి. అడుగు పందులు అవి వాటి భయం ఏమి ఉండదా? కాకపోతే ఇంకా మీకు ఎవరితోటి సంబంధం ఉండదు, ఊరు వెళ్తే ఎవరితోటి ఇంకా మీ పని మీదే. ఎవరు వేసారు? అదే మేమే వేసుకున్నాం. పౌర్ణమియా? మేము వేసుకున్నాం. చిన్నప్పుడు వేయించుకున్నదా? చిన్నప్పుడు వేసుకున్నాం. ఇదేంటి మీ అక్క ఇది పెట్టారు హారం? మీ పిల్లలు పెట్టారా? స్టార్టింగ్ హౌస్ చూసాం కదండి. ఇంకా ఊరైతే ముందుందంట, మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇది స్టార్టింగ్ వాళ్ళ హౌస్. వీళ్ళకి కుళాయి అది ఫెసిలిటీస్ లేవండి, దానివల్ల వీళ్ళు వాటర్ చూసారా ఇలా పట్టుకుంటున్నారు. ఇక్కడే పట్టుకుని వీళ్ళు వాడుకుంటారంట వాటర్ అనేది. చేపలు కూడా ఉన్నాయి దీంట్లో. చూడండి, ఇవి చూడండి కాయలు, దెబ్బకాయలు. సైడ్ అయితే వీటిని దెబ్బకాయలు అంటారు. కాయ చూసారు ఎలా ఉన్నాయో. ఈ వారాన్ని అవే చెట్లు ఉన్నాయి. 2 వారంటే వేసారు. ఇవి చూసారు కదా ప్లేస్. వీళ్ళు ఇక్కడే ఉతుకుతున్నారు బట్టలు, ఇక్కడే ఆరబెట్టుకుంటున్నారు. బట్టలు కూడా చూడొచ్చు మనం ఆరబెట్టినటువంటివి.
వీళ్ళంతా సహజ సిద్ధంగా ఉంటాయండి. వీళ్ళకి మనకిలాగా వాషింగ్ మిషన్లు అవి ఉండవు. వీళ్ళు కష్టపడి వీళ్ళు చేసుకున్నదే. ఆ ఇల్లు దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేవాడి మనం. ముందు రాగానే మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా కొండలు ఏ విధంగా ఉన్నాయో. చాలా దూరం వచ్చిన తర్వాత ఫైనల్గా మనం అయితే ఊరు వస్తామండి. ఇదేనండి ఊరు. చూడండి 3 ఇల్లులు ఉన్నాయి. పనసకాయ అది పనసకాయ పనసకాయ ముగ్గింది అది. ఇది కర్ర మీరు ఈ విధంగా పెట్టారు మొక్క పట్టుకోవడానికి. ఈ ఊరు మొత్తం ఎన్ని ఇల్లులు? మొత్తంగా ఇంకా ఇదొక ఇల్లు, ఇదొకటి అల్లదు అదొక ఇల్లు. 3 ఇల్లులు. 3 ఇల్లు. ఏం పేరన్నా ఊరు పేరు? దీని పేరు దండసీమ. దండసీమ ఈ ఊరు పేరు. ఊరి పేరు దండసీమ. ఓకే 3 ఇల్లులే ఉన్నాయి మొత్తం. ఇదేనమ్మా ఊరు? మీ ఊరేనమ్మా ఇది? ఇదే మా ఊరండి. అంతా మీదండి. అది మీద అంటే కిందికి వచ్చేసామండి. మీద ఉండేవారు ఒకప్పుడు? ఒకప్పుడు మీదన పుట్టిన ఊరైతే అదే మాది. మా పుట్టు ఊరు బాగా కంచి అదే ఊరి. ఈ కిందికి వచ్చేసాము. ఇంకా మీద ఉన్నారు అప్పుడు? ఇంకా లేరండి, ఎవరు లేరండి. ఇంకా మేమండి. అక్కడ ఇంటి, ఇక్కడ మా ఇండ్లు. అలా పెద్దోడు మా అబ్బాయి, మా అల్లుడు. మీ ఫ్యామిలీ ఎక్కడ అండి? మాదే. ఇంకా మా స్వతంత్రం అండి. ఇంకా అదంతా ఇక్కడే ఉన్నామండి. కరెంట్ లేదండి, ఏం మాకు సదుపాయం లేదండి. ఇలాగే చీకడకడ ఏదో పుల్లాలు తెచ్చి, అడవిలో పుల్లాలు తెచ్చి మేము అగ్గి చేసుకొని ఆ ఏలుగు కాడ అన్నం తినమాట పడుకోవడం. ఇంకా చీకడకాడే పుల్లలు తెచ్చుకుని అగ్గి చేసుకొని ఆ అన్నం వండుకొని ఆ ఏలుగుతో అన్నం తిని పడుకోవడమే. చాలా కష్టం అమ్మా. చీకటిలోనే పడుకోవడమే. మాకేం సదుపాయం లేదు. ఇంకా ఈ ఊరికైతే ఏ సదుపాయం లేదండి. మీరు ఇక్కడ ఓన్లీ వ్యవసాయమేనమ్మా? వ్యవసాయం అండి, అన్ని వ్యవసాయం పెట్టుకుంటాం. పనిలోకి వెళ్ళడానికి కూడా? పనిలోకి వెళ్ళలేదండి. మీ పనే మీది? మా పని మాకు సరిపోద్దండి. మీరు పూర్వం నుంచి ఇదే ఊరమ్మా? ఇంకా ఇదే ఊరండి. ఇంకా దండసీమ అని పేరండి. పూర్వం నుంచి దండసీమ. పూర్వం ఎవరు ఉండేవారు? మా అత్తగారు ఇంకా మా అంగాళ్ళు చచ్చిపోయారు. ఓకే అప్పటి నుంచి ఇక్కడండి. మీది ఈ ఊరేనమ్మా స్టార్టింగ్? ఈ ఊరి కోడలు మీ గిల్లారా మా అమ్మగారిది. మీ అమ్మగారు గిల్లారు? మా అత్తోరిది దండసీమ. దండసీమ. ఇంకా మీరు ఇక్కడ మొత్తం అంతా జీడిపిక్కలు ఏరుకోవడం? జీడిపిక్కలు ఏరుకోవడం, పంచేది కూడా. సరే మీ ఇల్లు చూద్దాం అండి అమ్మా. అదే మా ఇల్లు. లోపల చూద్దాం. కదమ్మా చాలా మందికి గోడలు ఉంటాయి కదా, కనీసం మీకు గోడ కూడా లేదే? గోడ వేసుకోలేదండి. చాలా దారుణంగా ఉంది. ఇది కత్త? ఇది కత్తి. మొత్తం నల్లగా అయిపోయింది పొయ్యి వల్ల. పొయ్యి మట్టికండి, పొయ్యి మట్టి పొయ్యి కదా. మట్టి పొయ్యి. ఇంకా మీకు ఇదే కర్రలు తెచ్చుకుని ఇవే కాల్చుకోవాలి. ఇంకా అయ్యే అడవిలో పుల్లాలు తెచ్చి ఇంకా కాల్చుకొని ఇప్పుడు అదే చెప్పింది. మరి ఆ పుల్లాలు తీసేసుకొని అన్నం తిని ఇంకా చీకటి కాడ పడుకోవడం. మరి పందులు వచ్చినా పాములు వచ్చినా అడుగు పందులు వస్తాయమ్మా. మరి డొంక కదా, డొంక జాగలోకి ఏవో ఒకటి వస్తాయి. అడిగి పోతాయి, ఊసి ఊసి అంతే పోతాయి. మీరు భయపెడితే పోతాయి? భయపెడితే పోతాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా బాగోకపోతే ఎక్కడికి వెళ్తారమ్మా? రౌతులపూడ లేదా కాకినాడ అండి. కాకినాడ ఇక్కడ నుంచి. ఇప్పుడు డెలివరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తారమ్మా? ఇయ్యాల కట్టి తీసుకెళ్ళడం. ఒకవేళ నడ్డని అవకాశాలు లేకపోతే ఇయ్యాల కట్టి ఇటో మనిషి అటో మనిషి ఇయ్యాల కట్టి తీసుకెళ్ళడం. ఉయ్యాల కట్టి తీసుకెళ్తారా? గింజమ్మది మేకపిల్లక ఉప్పు లేకపోతే తాగదా?
చప్పుడు ఆహా. దూరం వస్తారు మీరు గట్టా నడిచి వచ్చి అంతా కలిపి ఒకేసారి చేస్తారమ్మా ఇంక ఇక్కడ వెళ్ళి మరి ఒక లైట్ పెట్టుకుని 2 లైట్లు పెట్టుకుని తావనియా 2 లైట్లు దెబ్బ తెల్లి ఛార్జింగ్ పెట్టుకొని వస్తే అయ్యి ఇంకా నైట్ అంతా ఇంకా ఒక లైట్ ఒక రోజు అంతా పని చేస్తుంది అన్నం తినడానికి. డబ్బా వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుని వస్తారా? లైట్ ఛార్జింగ్ పెట్టుకొని తెచ్చుకోవాలా. ఆ ఛార్జింగ్ ఫ్రీగా పెడతారా డబ్బులు తీసుకుంటారా? ఇంకా అంతే మా దగ్గర వాళ్ళు ఉన్నారులే వాళ్ళ బోర్డు కూడా అలా ఛార్జింగ్ పెట్టుకొని తెచ్చుకొని ఇంకొక రోజు ఒక నైట్ లైట్ వెలిగించుకుంటాం ఇటో తగిలించుకుంటాం అన్నం తింటాం మళ్ళీ మరొక రోజు ఇంకో లైట్. వీళ్ళు చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్నారని చెప్పొచ్చండి. ఎందుకంటే వీళ్ళకి పవర్ లేదు. వీళ్ళకి ఛార్జింగ్ లైట్లు ఉంటాయి కదా, ఈ ఛార్జింగ్ లైట్లు పక్కనే దబ్బాది అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో వీళ్ళు చుట్టాల ఇంటి దగ్గర వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకుని వచ్చి ఆ లైట్లో నైటింగ్ వీళ్ళు భోజనం చేస్తారంటండి. భోజనం చేయడమే కాదు, నైట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినా ఆ లైటింగ్ యూజ్ చేస్తారంట వీళ్ళు. చాలా కష్టం అండి ఇదైతే. ప్రజెంట్ కరెంట్ లేకుండా ఉన్న గ్రామాల్లో ఇదొకటండి. అది వెలిగించుందంటారు భోజనాలు. ఇది ఇంకా ఏకించి ఇలా వెలిగించుకొని ఇంకా భోజనం చేయడం. వంటలు వండుకున్న దాకా ఇదే, భోజనం చేసిన దాకా ఇదే, అన్నిటికీ ఇదే. ఒకేలా అన్నం భోజనం చేస్తామా మళ్ళీ ఆరిపిస్తాం, ఆరిపించి గడ్డ చేసి వండించుకుంటాం. ఒకవేళ బయటికి వెళ్ళడానికైనా ఇదే మాకు. ఒక మేక కట్టుకోవడానికి ఒక గుడ్డు కట్టుకోవడానికైనా ఇదే వెలుగు మాకు. జడ్డీ మీద తెచ్చినాయి. జడ్డీ అంటే ఎలాగమ్మా? భుజాల మీద కర్ర పెట్టి మధ్యలో ఈ మంచాలు ఇవన్నీ ఇక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాయి మీరు? అలాగే తెచ్చుకోవడం మరి ఏం చేస్తాం. ఇది జడ్డే తెస్తాం, అది జడ్డే ఇంకా మొత్తం అన్ని జడ్లే తెచ్చుకోవడం మేము. బీరువా కూడా మంచినీళ్ళు కమ్మప్పుడు అది దూరం అది. అమ్మా ఒకవేళ మీకు జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా చిన్న చిన్నవి అయితే మీరు ఇక్కడ ఏమైనా వైద్యం చేసుకోగలరా? వైద్యం ఏం తెలీదు, మామూలుగా పని చేసుకోవడమే. పని చేసుకుని తగ్గితే తగ్గుతుంది, లేదంటే మళ్ళీ రౌతులపూడి వెళ్ళడమే. ఇక్కడ నుంచి మొత్తం అన్ని మీరే పట్టుకుని వెళ్ళాలి. ఏది కావాలన్నా మీ కింద నుంచి తెచ్చుకోవాలా. ఏదైనా కావాలన్నా మీది నుంచి మోసుకెళ్ళాలా. ఈ జీడి చెట్లు పిక్కెల కాసినా కిందికే మొయ్యాలా. ఒకవేళ సామాన్లు కొనుక్కున్నా కింది నుంచి మేమే తెచ్చుకోవాలా. భుజాల మీద ఒక ఉప్పు పప్పుతో సిద్ధంగా మేమే తెచ్చుకొని తినాలా. ఈ చెట్టు ఇల్లు కట్టుకోవాలన్నా ఎదురు కర్రాలైనా ఏ కర్రైనా మేమే తెచ్చుకొని తినాలా. భుజాలు మొత్తం ఏంటి చిరిగిపోయింది. తిత్తులు ఊడిపోయి తిత్తులు ఊడిపోయి దెబ్బలు కూడా తగిలినాయా? మరేం చేసి మొత్తం హార్డ్గా అయిపోయింది, గట్టిగా అయిపోయింది. ఇంకా తిత్తులు ఊడిపోయి మా ఎయ్యనా ఇంకా భుజాలతోనా తెచ్చుకోవాలా మేము. అందుకే తిత్తులు ఊడిపోయి మొత్తంగా. ఇది చలమా అమ్మ? ఇక్కడ నుంచి ఇంటికి పట్టుకెళ్ళాలి. ఇక్కడ ఊరుతాయి నీళ్లు. ఇవి మంచి నీళ్ళు. ఓకే ఓకే పట్టుకోండి అమ్మా. కిలోమీటర్ ఉంది, కిలోమీటర్ ఇక్కడ నుంచి పట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మీ ఊరికి ఇదే? ఇప్పుడు వాడుకోవడానికి ఏ నీళ్ళు పట్టుకెళ్తారు మీరు? వాడుకోవడానికి చూసారు కదండి ఊరు. వీళ్ళకి 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన తర్వాత వేరే ఊరు ఉంటదండి. ఆ ఊరు అయితే అక్కడి నుంచి వీళ్ళకి రోడ్డు అనేది ఉంటది. అయితే వీళ్ళు బయటికి వెళ్ళాలి అంటే ఈ 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కొండ ఉంటది.
వీళ్ళ ముందున్న ఊరికి ఒక కొండ ఉంటుంది. ఆ కొండ దిగిన తర్వాత వీళ్ళకి కావాల్సిన వస్తువులు అయ్యి అంటే అన్ని దొరికేటువంటి ఇంకో ఊరు ఉంటుంది అనమాట, రాఘవపట్నం అని. మొత్తం వీళ్ళ ఊరు నుంచి ఒక 8 కిలోమీటర్లు అయితే నడిచి వెళ్ళాలి. చాలా కష్టమైందండి పాపం వీళ్ళ లైఫ్ అయితే. ఎందుకంటే నార్మల్గా మనం ఈ 4 కిలోమీటర్లు నడిస్తేనే చాలా ఇబ్బందిగా ఉంది. వీళ్ళు రేషన్ బియ్యానికి ఇక్కడి నుంచి నడిచి వెళ్ళి ఆ బియ్యం తీసుకుని మళ్ళీ ఆ బియ్యం నెత్తిమే పెట్టుకుని వస్తారంట. వీళ్ళు వెళ్ళేది కూడా రాఘవపట్నం అన్న ఒక ఊరు. ఆ ఊరు కూడా వీళ్ళకి ఇంచుమించు ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 7-8 కిలోమీటర్లు నడిచి వెళ్ళడం అంటే మాటలు కాదు. మళ్ళీ వచ్చేటప్పుడు రైస్ బియ్యం అంటే రైస్ బ్యాగ్ అది 6-9 పర్సన్స్ అయితే మనం సింగిల్గా నడిచి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటాం. వీళ్ళ నెత్తిని పెట్టుకుని వస్తున్నారు అవన్నీ. అలాగే ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే వీళ్ళ ఊరికి కరెంట్ లేదండి. మన ఇండియాలో ఇలా కరెంట్ లేకుండా ఉండే గ్రామాలు కొన్ని ఉన్నాయి, చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి. మన ఈస్ట్ గోదావరిలోనే ఉంది. అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా, ఒకప్పుడు ఈస్ట్ గోదావరి ఇది. అయితే వీళ్ళు అనుకునేది మెయిన్, వీళ్ళు కోరుకునేది ఏంటంటే వీళ్ళకి ప్రెసెంట్ కరెంట్ లేదు. ఒక కరెంట్ మేము అన్నం తినేటప్పుడు కరెంట్ ఉంటే చాలు అనేది ఇలా అనుకుంటున్నారండి. వీళ్ళకి పోల్స్ వేయాలి అంటే చాలా టైం పని, అది చాలా టైం పడేస్తుంది అది. ఈ పోల్స్ అవి కాకుండా ఎవరైనా సరే సోలార్ ఇచ్చినా చాలు. వాళ్ళకి సోలార్ ఇచ్చామంటే కనీసం దాని ద్వారాగా వాళ్ళు భోజనం చేసేటప్పుడు, అదేవిధంగా ఆ వండుకునేటప్పుడు ఆ ఒక్క 2 times ఉంటే చాలు, మాకు మిగిలింది లేకపోయినా పర్వాలేదు అనేసి అంటున్నారు. కాకపోతే వీళ్ళకి ప్రతిరోజు వీళ్ళకి చీకటేనండి, చీకటి అనేది అలవాటైపోయింది వాళ్ళకి. కాకపోతే చాలా కష్టమైన జీవితం అండి.